సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చాం. లొకేషన్ మన వర్గల్లో ఉంది, సిద్దిపేట డిస్ట్రిక్ట్ వస్తుంది. నేను కంప్లీట్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఒక్కసారి చూడండి, వేణుగోపాల స్వామి ఎంట్రీ, మెయిన్ ఎంట్రీ ఒక్కసారి చూడండి. ఇక్కడ చాలా పెద్ద రథం ఉంది, ఒక్కసారి చూడండి. రథం కూడా చాలా పెద్ద ఉంది. కోనేరు కూడా ఉంది, ఒక్కసారి కోనేరు కూడా మీకు చూపిస్తా. ఒకసారి చూడండి, కోనేరు కూడా చాలా పెద్ద ఉంది. మనం కోనేరు కూడా ఒక్కసారి చూడండి, కోనేరు చాలా పెద్ద ఉంది. చాలా వరకు చాలా మందికి తెలియదు. ఇక్కడ వర్గల్ సరస్వతి టెంపుల్కి వస్తారు, కానీ ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ ఉందని ఎవరు తెలియదు, చాలా మంది తెలియదు. ఇది చాలా పెద్ద టెంపుల్, అతి పురాతనమైన టెంపుల్. ఇక్కడ నేను కంప్లీట్గా లోపలికి వెళ్ళి అక్కడ మనకు అర్చకులు ఉంటారు కదా, వాళ్ళ నోటితోటే మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అడుగుదాము. ఒక్కసారి చూడండి, ఎంట్రన్స్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ కళ్యాణ మండపం ఉంది, ఒక్కసారి చూడండి. కళ్యాణ మండపం కూడా చాలా బాగుంది. ఒక్కసారి చూడండి, కళ్యాణ మండపం ఎంత బాగుందో. మొత్తం రాతి కట్టడాలు ఇదంతా. ఇప్పుడు మనం వెళ్తున్నాం లోపలికి, చూడండి. ఎంట్రీ చూడండి ఒక్కసారి చూడండి. ఎంట్రన్స్ మాత్రం చాలా బాగుంది. వేణుగోపాల స్వామి గుడి ఎంట్రన్స్ ఇక్కడ ఒక్కసారి చూడండి. మొత్తం మనకు రాతి కట్టడాలు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది. చాలా మంది తెలియదు, వర్గల్ అంటే సరస్వతి టెంపుల్ ఒకటే తెలుసు, వేణుగోపాల స్వామి టెంపుల్కి ఎవరు తెలియదు. ఒకసారి అక్కడ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నానండి. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన మన వేణుగోపాల స్వామి ఇక్కడ. ఒకసారి లోపలికి వెళ్దాం, ఒకసారి చూద్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి అక్కడ అర్చకుల ద్వారానే అసలు ఇక్కడ వేణుగోపాల స్వామి విశిష్టత ఏందో వాళ్ళ నోటితో ఒకసారి తెలుసుకుందాము. ఓకే, మరి లోపలికి వెళ్దాం. చూడండి, ఎంట్రన్స్ మాత్రం చాలా బాగుంది. మొత్తం రాతి కట్టడాలు ఇక్కడ. వేణుగోపాల స్వామి 800 సంవత్సరాల చరిత్ర కలిగిన వేణుగోపాల స్వామి ఇక్కడ 800 సంవత్సరాల కింద వెలిసిండట. ఒకసారి చూడండి, ఒకసారి ఇది పోల్ చూడండి. ఒకసారి చాలా బాగుంది. డిజైన్ కూడా అప్పట్లో ఎట్లా వేసారేమో డిజైన్. ఒక్కసారి డిజైన్ చూడండి, చాలా బాగుంది. సరే కదా, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత నేను లోపలికి వెళ్ళిపోవాలి. వేణుగోపాల స్వామి దగ్గరికి మనకి ఇది వేణుగోపాల స్వామి గుడికి ఎంట్రెన్స్ లోపల. అంటే ఫస్ట్ మనము రాజగోపురం దాటినాం కదా, ఇప్పుడు లోపలికి మనం ఎంట్రీ అయిపోతాము. చూడండి, మొత్తం రాతి కట్టడాలు ఎక్కడైతే ఇంత పెద్ద పోళ్ళు అప్పట్లో ఎట్లా కట్టారో ఏమో, డిజైన్ కూడా ఎట్లా వేసారేమో సరే. చాలా గ్రేట్. ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకునే ముందు ఒకసారి మొత్తం టెంపుల్ మొత్తం చూద్దాం. లోపలికి రాజగోపురం దాటి లోపలికి ఎంట్రీ కానీ ఫస్ట్ మనకి ఇక్కడ నవగ్రహాల విగ్రహ మండపం చూడండి, చాలా బాగుంది. ఇక్కడ విగ్రహ మండపం మాత్రం నవగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. చూశారు కదా నవగ్రహాలు. ఒకసారి గుడి కూడా చూడండి, అక్కడ ఒక కొబ్బరి చెట్టు, అక్కడ ఒక కొబ్బరి చెట్టు, మధ్యలో గుడి చాలా బాగుంది. ఇక్కడ డిజైన్ చూడండి ఒకసారి, చాలా గ్రేటు. అప్పట్లో కట్టిరంటే చాలా గ్రేటు. ఎంత బాగుంది చూడండి టెంపుల్, చాలా బాగుంది. మనం లోపలికి వచ్చేసినాం. ఇప్పుడు స్వామిని అయితే ఇక్కడ దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ప్రధాన అర్చకుడు అయితే మన మురళి పంతులు గారు అయితే ఉన్నారు. ఒకసారి మురళి పంతులు గారి నోటితోనే ఒకసారి టెంపుల్ విశిష్టత మొత్తము ఒకసారి తెలుసుకుందాము. ఒకసారి మీరే చూడండి. జై శ్రీమన్నారాయణ. వసుదేవసుతం దేవం కంస చానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సిద్దిపేట జిల్లా వర్గల్ గ్రామం, వర్గల్ మండలం. మా వర్గల్ గ్రామంలో దాదాపుగా 800 సంవత్సరాలకు పైబడిన ఈ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి సంతాన కళ్యాణ వేణుగోపాల స్వామి కూడా పిలుచుకుంటారు. దాదాపు 800 సంవత్సరాల పైచీలకు పడబడిన దేవాలయం ఇది. సంతానం కోసం కానివ్వండి, కళ్యాణం కోసం కానివ్వండి, ఈ దేవాలయంకు వచ్చి మాకు ఇలాంటి కోరికలు కావాలి, ఎవరైనా స్వామివారిని మనసులో స్మరించుకుంటే వారి కోరికలు కళ్యాణం కానివ్వండి, సంతానం కానివ్వండి తప్పనిసరిగా నెరవేరుతున్నాయి. ఈ వేణుగోపాల స్వామి దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి. పురాతన దేవాలయాలు ఎక్కడా ఉండయి. కనుక ఈ వేణుగోపాల స్వామి దేవాలయంలో చాలామంది ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ ఇతర నగరాల నుంచి కానీ మా దేవాలయం రావడం భక్తులు జరుగుతుంది.
ప్రతి సంవత్సరము వార్షిక బ్రహ్మోత్సవాలు మేము అత్యంత ఘనంగా అత్యంత శోభాయమానంగా చేసుకుంటాము. ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా అతి ముఖ్యమైన ఘట్టాలు ఒక 3 ఉన్నాయి. అందులో ఒకటి గరుడ ప్రసాదం అనగా మేము బ్రహ్మోత్సవాల భాగంగా 2వ రోజు గరుడ కళ్యాణం చేసి భక్తులకు గరుడ ప్రసాదం అనేది సంతానాన్ని కానివ్వండి కళ్యాణం కానీ ఇవ్వడం అందజేయడం జరుగుతుంది. ఈ గరుడ ప్రసాదం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇస్తాము. చాలామంది భక్తులకు మీకు తెలిసే ఉంటుంది దాదాపుగా గరుడ ప్రసాదం ఇలాంటి వైభవం దాని గురించి మీకు కనుక చాలామంది ఆ ప్రసాదం కోసం మా దగ్గరికి చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఈ సంవత్సరం కూడా మేము అందరం అందజేయడం జరిగింది. రెండవది మాకు పొన్న సేవ అంటాము. ఇక్కడ మా వర్గల గ్రామస్తులం అందరం కలిసి దీన్ని పొన్న సేవ అంటాము. ఈ పొన్న సేవ సాయంత్రం పూట మాకు బ్రహ్మాండంగా జరుగుతుంది. 6వ రోజు ఆ రోజు కూడా చాలామంది మహిళలందరూ తెల్ల తెల్ల చీరలు కట్టుకొని చాలామంది దాదాపు ఒక 2-3 వేల మంది ఆ రోజు కూడా వస్తారు మా దేవాలయానికి. సాయంత్రం పూట జరిగే ఈ పుణ్య సేవకు చాలామంది భక్తులు వస్తుంటారు. మళ్ళీ అతి ముఖ్యమైన ఘట్టము పుష్పక విమాన రథోత్సవము. ఈ పుష్పక విమాన రథోత్సవం కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మీకు ఈ యూట్యూబ్లో ఇప్పుడు ప్రసారం అవుతుంటుంది ఈ పుష్పక విమాన రథోత్సవం అనేది. ఒకసారి చూడండి. ఈ విమాన రథోత్సవాన్ని చూసి ఒకసారి మా దేవాలయానికి రండి. మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరము వైశాఖ బహుళ పౌర్ణమికి కూడా స్వామివారి తిరుక్కల్యాణ మహోత్సవం కూడా అత్యంత ఘనంగా అత్యంత శోభాయమానంగా చేయడం జరుగుతుంది. మా దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి అతి పురాతనమైన కళ్యాణ మండపం కూడా అప్పటిదే. అందులో జరుగుతుంటుంది సంవత్సరానికి ఒకసారి. ఆ కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈ 4 ఘట్టాలు మాకు అత్యంత ఘనంగా జరుగుతాయి. చాలా చుట్టుపక్కల గ్రామాల నుంచి చుట్టుపక్కల నగరాల నుంచి ఎంతోమంది జనాలు మా ప్రజలు భక్తులు ఈ దేవాలయం రావడం జరుగుతుంది. వారు కోరికిన కోరికకు ఈ దేవాలయంలో ఒక 108 ప్రదక్షిణాలు చేస్తారు. ఆ ప్రదక్షిణాలు కూడా వాళ్ళకి ఫలితం దక్కుతుంది. ఎక్కడెక్కడి నుంచి జనాలు వస్తుంటారు కనుక మీరు కూడా ఈ యూట్యూబ్లో ప్రసారం అవుతున్న చూస్తున్న ప్రేక్షకులు భక్తులు అతిరథ మహారాజులు భక్తజనులు అందరూ ఈ అతి పురాతనమైన దేవాలయం రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయాన్ని గజ్వెల్ పక్కన ఉంటుంది. తాలూకాలో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వర్గల్ గ్రామంలో ఉంటుంది. ఈ మా దేవాలయం పక్కనే సరస్వతి దేవాలయం ఉంటుంది. మీకు అనుగుణంగా మీకు ఇంకా ఈజీగా తెలవడానికి అది. ఈ దేవాలయానికి ఒకసారి మీరు రండి. మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా ప్రతి సంవత్సరం లోపు కానివ్వండి 6 నెలల లోపు మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ వేణుగోపాల స్వామి దేవాలయంలో అతి అరుదుగా ఉంటాయి. ఒకసారి మీరు ఆలోచించండి ఎక్కడ వేణుగోపాల స్వామి దేవాలయం ఉండే కనుక ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని అందరూ దర్శించుకోండి. మీ కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి. జై శ్రీమన్నారాయణ. ఒక విషయం అండి చెప్పడం మర్చిపోయాము. 800 సంవత్సరాలు పైచిలకు పైబడిన ఈ దేవాలయంలో దీన్ని నిర్మించిన వారప్పుడు ఆ కాలంలో రాజులు దేశముఖులు వారికి మొత్తం ఆడ సంతానమే ఉండే. అలా ఆడ సంతానం అయిన తర్వాత మళ్ళీ అతనికి ఆడ సంతానం అయితే మాకు ఇప్పటికీ ఆడపిల్లలు ఉన్నారనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా ఆడపిల్ల ప్రసాదం మాకు ఎందుకు స్వామి అని చెప్పి ఇదే కడప మీద మాకు స్వామి వారి ఇక్కడ అమ్మాయిని ఇక్కడ పాపను ఇక్కడ పడుకోబెట్టిపోతే మరి అతను వచ్చి తెల్లవారు చూసుకునేసరికి ఆ పాప ఒక మగపిల్లాడుగా రావడం జరిగింది. స్వామివారి మహత్యము కనుక భక్తులు కూడా ఒకసారి ఆలోచించి ఈ వేణుగోపాల స్వామి దేవాలయానికి రండి. మీ యొక్క కోరికలు కోరుకోండి, నెరవేర్చుకోండి. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సిద్దిపేట జిల్లా ఉరగల్ గ్రామము ఉరగల్ మండలము. ఈ మండలంలో వెలిసినటువంటి వేణుగోపాల స్వామి పురాతనమైన దేవాలయం. అప్పట్లో దాదాపు 800 సంవత్సరాల కింద ఇక్కడున్న మక్తదారులు కొమ్మారెడ్డి వాళ్ళు అనేది వాళ్ళ వంశం అనేది ఈ గుడి నిర్మించారు అనేది మా పూర్వీకులు చెప్పుకుంటూ వచ్చినారు. దాన్ని బట్టే మేము కూడా అదే వాళ్ళ క్రమక్రమంగా మా తాతలు ముత్తాతలు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చినే మేము విన్నాము. మేము కూడా దాన్ని బట్టే ఈ గుడిని ఎంతో శిథిలావస్థలు ఉన్న గుడిని మళ్ళా మేము దీన్ని మంచిగా పునరుద్ధరించినాము. దాన్ని పునరుద్ధరించుకొని మన గ్రామస్తులు కానీ మేము కానీ దీన్ని యథావిధిగా వైభవంగా ప్రతి ఏటా ఇదే నెలలో ఇదే సంవత్సరంలో 10 రోజులు మంచి ప్రోగ్రాం చేసుకుంటూ మంచి ఉత్సాహాలు సేవలు అవన్నీ క్రమక్రమంగా రోజుకొక వాహనంతో సేవలు తీసుకుంటూ బాగా రంగరంగ వైభవంగా గుడిని నడిపిస్తున్నాము. బాగా మంచిగా నడుస్తున్నది. ఇక్కడ వచ్చే భక్తులు ఇది హైదరాబాద్కు అతి దగ్గరలో అతి సన్నిహితంగా అతి దగ్గరలో ఉన్నది కాబట్టి అందరూ కూడా హైదరాబాద్ వాళ్ళు కూడా ఇక్కడ సరస్వతి టెంపుల్ ఉన్నది అక్కడ వస్తుర్రు, ఇక్కడ కూడా వస్తుర్రు. ఇక్కడున్న కోరుకున్న కోరికలల్లా
సంతానం లేని వారికి సంతానం కానీ, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు కానీ, మరి ఇంకా రకరకాల ఎన్నో కోరుకున్న వాళ్ళకు ఈ పూర్వం నుంచి కూడా మా పెద్దలు చెప్పారు, మేము చెప్పినాము. ఇప్పుడు మా కళ్ళ ముందర కూడా చూస్తున్నాము. ఇక్కడ మొక్కిన వారు పిల్లలకు ఎంతో మంచి మంచి ఉద్యోగాలు వచ్చినాయి, మంచి ఐటీ ఉద్యోగాలు వచ్చినాయి. బయట దేశాలలో పోయినారు, వాళ్ళు కూడా ఇక్కడ మళ్ళా తిరిగి వచ్చి అలా కోరికలు తెచ్చుకుంటారు. కాబట్టి ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉన్నది. కాబట్టి మీరు ఎక్కడున్నా ఏదున్నా, ఎలాంటి మీకు ఆపదలున్నా, మీ కుటుంబం లేదని ఉన్నా, మీరు ఎప్పటికీ అని వేణుగోపాల వర్గాలు వేణుగోపాల సంతాన వేణుగోపాల స్వామిని తలుచుకొని మరి మీరు అందరూ కూడా ఏ ఆపత్తున్నా ఏదున్నా ఇక్కడ రావాలని మేము ఈ గుడి తరఫున, మా గ్రామం తరఫున మేము నాకు కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వర్గల్ గ్రామం, హైదరాబాద్కు సమీపంలో ఉన్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయ టెంపుల్ రంగరంగ వైభవంగా ప్రోగ్రాం జరుగుతున్నాయి. భక్తులకు కోరిన కోరికలు కొంగు బంగారంగా తీర్చే సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్ హైదరాబాద్కు సమీపంలో సరస్సు టెంపుల్ సమీపాన ఉన్నది. ఆ సరస్సు టెంపుల్ వచ్చిన ప్రతి వారు శ్రీ వేణుగోపాల టెంపుల్ వయా దర్శనం చేసుకొని వెళ్తారు, వాళ్ళ కోరిన కోరికలు నెరవేర్చుకుంటారు. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రతి వారు సరస్సు టెంపుల్ నుండి శ్రీ వేణుగోపాల టెంపుల్ దర్శనం చేసుకొని మీ కోరిన కోరికలు నెరవేర్చుకొని వెళ్ళగలని మనం. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇక్కడికి ప్రతి ఏటా ఇక్కడ బ్రహ్మోత్సవాలు, స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతారట. ఇక్కడ విలేజ్ వాళ్ళు అందరు కలిసి ఇక్కడికి చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు, ఇక్కడ సిటీ నుంచి కానీ భక్తులు స్వామివారి దర్శనం కోసం వచ్చి ఇక్కడ భక్తులు కూడా బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారట. ఇప్పుడు ఇక్కడికి మళ్ళీ సిటీ నుంచి కూడా అర్చకులు వచ్చి స్వామివారి పూజలు చేయడానికి వస్తారట. ఒక్కసారి ఇక్కడికి వచ్చినారు, వాళ్ళ మాటల నుండి ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా మేము నిర్వహిస్తాము. ఇది మా బావగారు సంపత్ కుమారాచార్యులు ఆధ్వర్యంలో జరుగుతుంది. మా బావగారు ప్రస్తుతానికి వేరే కార్యక్రమం వల్ల ఇక్కడ ఆధ్వర్యంలో లేకుంటున్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా మేము యాగశాల నిర్మాణము, ద్వారపూజ, మూర్తి కుంభారాధన, స్వామివారికి దేవతారాధన, అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధనతో మొదలుకొని స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు మేము చక్రస్నానంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు పూర్తి చేసుకుంటాం అన్నమాట. అయితే ఇందులో భాగంగా కళ్యాణము ఇక్కడ స్వామివారికి పౌర్ణమి వెన్నెలలో స్వామివారి యొక్క కళ్యాణము జరుగుతుంది. అదేవిధంగా రథోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు స్వామివారి కళ్యాణంలో కానీ గరుడ ప్రసాదం తీసుకున్న, స్వామివారిని దర్శించుకున్న మాత్రం చేత స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అయితే ఇది నేను చెప్పడం కాదు, నేను చాలా మంది భక్తుల నోటి నుంచి నేను వినడం జరిగింది. కాబట్టి నేను నాకు తోచిన భక్తులకి లేదా నా పర్సనల్గా ఉన్న భక్తులకు కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వర్గల్ గ్రామంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామిని దర్శించుకున్న మాత్రం చేత స్వామి అనుగ్రహం కలుగుతుంది. ప్రత్యేకంగా ఈ యొక్క స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ ప్రసాదాన్ని సంతానం లేనటువంటి వాళ్ళకి చాలా సంవత్సరాల నుండి కూడా సంతానం గురించి ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళు ఒక్కసారి స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళు సంతానంతో మళ్ళీ సంవత్సరము స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తులను కూడా నేను చూడడం జరిగింది. కాబట్టి మీ ఛానల్ ద్వారా భక్తులు ఎవరైనా కానీ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తే అదే మాకు సంతోషం. జై శ్రీమన్నారాయణ. సో ఓకే, విన్నారు కదా ఇక్కడ మన వేణుగోపాల స్వామి విశిష్టత. నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇక్కడ ధ్వజస్తంభం ఉంది కదా, అక్కడ మనం ఎంట్రెన్స్లో మనకు ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి వచ్చేసి నాగసర్పాలు ఉన్నాయి. అక్కడ నాగసర్పాలు ఏంది విశిష్టత ఒక్కసారి అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అయ్యగారు, అక్కడ నాగసర్పాలు ఎందుకు ఉన్నాయి? అసలు నేను ఎక్కడ చూడలేదు, చాలా టెంపుల్స్ ఎక్కడ చూడలేదు నేను ధ్వజస్తంభానికి నాగసర్పాలు ఉండడం. అప్పుడు ఆ కాలంలో మరి పూర్వీకులు 800 సంవత్సరాలు పైబడినప్పుడు దేవాలయం నిర్మించిన వారు సంతానం ఏమైనా దోషం ఉన్న వాళ్ళు కానీ, కళ్యాణం దోషం ఉన్న వాళ్ళు కానీ, అదే ఆంజనేయ స్వామికి పక్కన ఉన్న నాగదోషం ఉన్న వాళ్ళకు పూజ చేయించుకోవడం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వారు వేరే ఇక్కడ ప్రతిష్టలు పెట్టకుండా వాటికే ఆ నాగబంధనం చెక్కడం జరిగింది. మనం ధ్వజస్తంభం దాటుకొని మనం స్వామివారి దగ్గరికి వచ్చే ముందే అక్కడ మనకు గరుత్మంతుని గుడి ఉంటుంది. అంటే మనకి ఎక్కడైనా సరే టెంపుల్కి
టెంపుల్ కొంచెం హైట్లోనే ఉంటుంది మనకు అక్కడ గరుత్మంతుడు. ఇక్కడ ఏంటంటే డౌన్లో ఉంది, మళ్ళీ అక్కడనే పక్కనే నాగసర్పాలు కూడా ఉన్నాయి. అక్కడ ఎందుకు అలా ఉన్నాయని ఒకసారి నేను స్వామి అని ఒకసారి అడిగి తెలుసుకుందామని. చెప్పండి. జై శ్రీమన్నారాయణ. ముందున్నది ఏంటంటే మనకు గరుడ స్తంభం అంటారు దాన్ని. మీరు పర్టికులర్ ఒకసారి చూస్తే కూడా దాని పైన కూడా గరుడ్మంతుడు ఉంటాడు. చిన్న శిఖరం లెక్క, అతనికి ఒక గోపురం లెక్క, ఒక దేవాలయం లెక్క పైన ఆ రాయి స్తంభం, అది గరుడ స్తంభం అంటారు. ఆ దానిపైన గరుడ్మంతుడు కూడా ఉంటాడు. అప్పుడు 800 సంవత్సరాలు కట్టినప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అది అదే విధంగా ఉన్నది. మేము కూడా దాన్ని మేము ఏం చేయలేము. మేము ఇదే విధంగా అది అప్పుడు కట్టినప్పుడు దాన్ని ఇబ్బంది పెట్టకుండా, దాన్ని శిథిలావస్థలో దాన్ని మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా, దాన్ని మళ్ళీ కొత్తగా నిర్మించకుండా అది ఏ విధంగా అయితే ఉంటుందో మేము ప్రతి 800 సంవత్సరాల నుంచి దాన్ని అదే విధంగా మేము కంటిన్యూగా కొనసాగుతున్నాము. అంతే తప్ప కానీ ఇందులో అక్కడ అది డౌన్లో ఉండడం కానీ అయితే ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక్కడ స్వామివారి దేవాలయం మీరు అడిగింది కరెక్టే. అక్కడ గరుత్మంతుడు అక్కడ ఉన్నాడు, అదే దాని ఆనుకొని ధ్వజస్తంభము ఉంది అన్నారు కదా. దీనికి కారణం ఏమంటే గరుత్మంతుడికి మీరు నార్మల్గా గమనించినట్టయితే ఒక గద్దని చూస్తే సర్పాలకి భయం. అలానే ఈ దేవాలయానికి విచ్చేసినటువంటి వాళ్ళు సంతానంలో కానీ, కుజదోషం కానీ, రాహుకేతు వాళ్ళు పట్టినటువంటి గ్రహ పీడల కానీ, ఏ దోషాలు ఉన్నా కానీ ఈ యొక్క గరుత్మంతుడిని దర్శనం చేసుకున్న మాత్రం చేత కూడా ఆ యొక్క దోష నివారణ జరుగుతుంది. మీరు ఏ దేవాలయాలైనా చూసినా కానీ ఆ విధంగా ఉండదు. మీరు ఇందాక అన్నది కరెక్టే, స్వామి ఎదురుగా ఉంటాడు. ఇంకా డౌన్లో ఉన్నది ఏంటి అంటే స్వామిని ఆనుకొనే స్తంభము, ఆ యొక్క సర్పాలు ఉన్నాయి కదా, స్వామికి ఆ యొక్క సర్పాలన్నీ కూడా భయపడతాయంట. అంటే జాతకరీత్యా ఏదైనా దోషాలు ఉన్నా, నాగదోషం ఉన్నా కానీ 8 రకాల నాగదోషాలు ఉంటాయి జాతకుడికి. అయితే ఈ యొక్క దోషాలు మనం చూస్తే, అర్చకుడు చూస్తే తప్ప చెప్పలేము. కానీ కొంతమంది అనాగరికతోని కానీ జాతకం చెప్పించుకోవాలా వద్దా అని డౌట్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళకి మన పూర్వీకులే ముందుగానే స్వామిని ప్రతిష్ఠింపజేసి ఉన్నారు. అంటే చెప్పించుకోకున్నా కానీ ఆ యొక్క ధ్వజస్తంభ దర్శన మాత్రం చేత 8 రకాల నాగదోషాలు కూడా తొలగిపోతాయి అన్నమాట. అందుకనే మన దేవాలయంలో పూర్వీకుల నుండి కూడా స్వామిని కింద ఆనుకొనే స్తంభాన్ని పెట్టడం జరిగింది. ఆ యొక్క స్తంభానికి నాగులు అటుపక్క ఇటుపక్క మధ్యలో హనుమంతుడిని ప్రతిష్ఠింపజేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో విన్నారు కదా మీరు. ఇది సరౌండింగ్ దగ్గరలో ఉంటే వర్గల్ అనేసరికి సరస్వతి టెంపుల్ చాలా మంది తెలుసు. ఇక్కడ మనకు వేణుగోపాల స్వామి టెంపుల్ ఉందని ఎవరికి తెలియదు. అక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడ వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే మనకి 800 సంవత్సరాల చరిత్రగానే వేణుగోపాల స్వామి ఇక్కడ స్వయంగా వెలిసిండు. పక్కా ఇక్కడికి వస్తే ఏం కోరుకుంటారో ప్రతి ఒక్కటి నెరవేరుతాయని ఇక్కడ అర్చకులు కానీ భక్తులు కానీ చాలా మంది చెప్తున్నారు. వేణుగోపాల స్వామి విశేషత ఏందో తెలుసుకున్నారు కదా, చూశారు కదా. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. అతి పురాతనమైన టెంపుల్. ఒక్కసారి మీరు విజిట్ కండి. ఇక్కడ మన వర్గల్ సరస్వతి టెంపుల్ ఉంది కదా, టెంపుల్ నుంచి ఒక 500 మీటర్స్ దూరంలోనే ఉంటుంది టెంపుల్, వేణుగోపాల స్వామి టెంపుల్. నేను కంప్లీట్ లొకేషన్ డిస్క్రిప్షన్ పెడతా, చూసండి. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని వీడియో కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా.